వెల్కమ్ టు టీవీ 420 దుమ్ముదులిపే వార్తల కోసం. ఈనాటి ముఖ్యాంశాలు: సేవలో మునిగి తేలుతున్న భస్మానంద స్వామీజీ, లాలా చెరువులో పుంజుకునే సెన్సెక్స్, స్పోర్ట్కి వస్తే 2020లో ఉతికిన కంగారులు, ఆరబెట్టుకున్న సింహాలు. వార్తల వివరంలోకి వెళ్తే స్వామీజీ గురించి మన ప్రతినిధి వడివేలుని అడిగి తెలుసుకుందాం. హలో గజని, ఫోకస్ ఫోకస్. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు నేను విశాఖపట్నంలో జూ పార్క్ ఎదుర్కొంటాను, కంబాలకొండ అనే ప్రాంతంలో ఉన్నాను. గురించి మన జనాలు దర్శించుకోవడానికి జంటలుగా చాలా మంది వస్తున్నారు. దీని గురించి మన స్వామీజీని అడిగి తెలుసుకుందాం. అలాగే వడివేలు. పేరు పెట్టి పిలిచినా పలుకుతాను బిడ్డ. స్వామీజీ, మిమ్మల్ని కొంతమంది దొంగ స్వామీజీ అంటున్నారు, కొంతమంది దేవుడని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? కమండలం ఇష్టం దేవం స్వామి. స్వామి, దీని మీద మీ అభిప్రాయం? ఎందుగలవాడు రేపు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి సూర్యుడి వైపు 10 నిమిషాల పాటు చూడుబిడ్డ, నేను దర్శనం ఇస్తాను. స్వామీజీ, మీరు ఎందుకు ఇంత ఎత్తెత్తగడానికి కారణం? పండు పండు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే. గజని, ఈ స్వామీజీని చూస్తుంటే నాకు తెలిసిపోతుంది మనకి అలాంటి స్వామీజీయో. ఓకే, కెమెరామెన్ వేలుతో వడివేలు, ఓవర్ టు స్టూడియోస్. వేలు అండి వడివేలు. పుట్టగొడవ ఇలాంటి పుట్టుకొస్తున్న ఈ స్వామీజీపై మీ స్పందన SMS పోల్ ద్వారా తెలియజేయండి. ఈ స్వామి మంచి స్వామీజీ అయితే మీ SMS అని టైప్ చేసి 98480 98490 టైప్ చేయండి. లేకపోతే నో అని టైప్ చేసి 98480 98490 టైప్ చేయండి. బ్రేక్ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ VP ఆనంద్ గారితో క్లోజ్ ఎన్కౌంటర్. చూడలేకపోతేనే చూస్తూనే ఉండండి. టీవీ 420 వార్తల కోసం. నాకు ఇంజనీరింగ్ లో 20% రావడానికి కారణం స్పెక్ట్రమ్ ఆల్ ఇన్ వన్. నేను ఇదే ఫాలో అవుతున్నాను. ఇప్పటికీ సప్లీలు రాస్తూనే. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు సూపర్ డూపర్ సెన్సేషనల్ డైరెక్టర్ VP ఆనంద్ గారితో క్లోజ్ ఎన్కౌంటర్. క్లోజ్ ఎన్కౌంటర్ అంటే మేత్రం క్లోజ్ ఉండాలి, నువ్వు కాదు. అవును, ఇంతకు ముందు అమ్మాయి వచ్చేది, నువ్వు వస్తున్నావు క్లోజ్ ఎన్కౌంటర్ కి. తీస్తారా? ఇంకేంటి? VP అంటే వెరీ పాపులరా సార్? VP అంటే వ్యాపు ఆనంద్. ఓ, చాలా బాగుంది సార్. ఇప్పుడు వరకు మీరు 99 సూపర్ డూపర్ బంపర్ ఫ్లాపులు ఇచ్చారు కదా సార్. అవునవును. 100 సినిమా ఏంటి సార్? 100 సినిమానా? నన్ను నమ్ముకో ఆనంద్, అమ్ముకో. మీకు ముందు చూపు చాలా ఎక్కువ సార్. వెనక చూపు కూడా ఉంది. ఓ సార్, ఎందుకు దీని హీరో ఎవరు సార్? హీరోనా? అబ్బో సిగ్గే, పర్లేదు చెప్పండి. పర్లేదు సార్, చెప్పండి సార్. అది కూడా నేనే. ఓ, అవునట్టు కొరియోగ్రాఫర్ ఎవరు అనుకున్నా సినిమాకి? ఎవరు సార్? ప్రభుదేవాలు ఎవరండి సార్? వాళ్ళందరూ తీస్తే వెరైటీ ఉంటది, అది కూడా నేనే. అది మీరేనా సార్? లైవ్ ప్రోగ్రామ్ అయినది. ఒక స్టెప్ వేయమంటావా? ఈ స్టెప్ ఏంటి సార్? ఇదే చిరంజీవి గారు వేం స్టెప్ వేశారు కదా. ఇంద్రా సినిమాలో వేశారు. ఇది తబలా స్టెప్. చాలా బాగుంది సార్. సార్ ఇంకో స్టెప్ అయ్యారా ప్లీజ్? ఇంకో స్టెప్ వేయమంటారా? ఒక స్టెప్ అయితే చూడండి, ఫ్యాన్స్ ఎక్కువ అయిపోతున్నారు. ఒకసారి ఆగండి, అయితే వేసేస్తాను. ఏంటి, నీ యాంగిల్ బాగుంది, నీకు వచ్చే సినిమాలు ఇస్తాను, ఛాన్స్ ఇస్తాను నీకు. అలాగేనా? స్టెప్ ఎయిట్ సార్.
ఇదే పిడక స్టెప్ ఆ. బాగుంది సార్. థ్యాంక్ యూ సార్ ఇంతకీ అన్ని మీరే అంటున్నారు కదా. అవునవును. సినిమా ఎవరు చూస్తారు సార్? ఈ సినిమా ఆల్లీలని ఎవరు ఉండదండి, లక్షల్లో ఒకనే తీస్తారు, 1,00,000 మందికి ఒకనే చూస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే, మీ అమూల్యమైన టైం ని మాతో గడిపినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీ 100 సినిమా అయినా హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హలో గజని, ఇక్కడ ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు. చెప్పండి. ఫోకస్ 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 ఫోకస్. గట్టిగా కింద నుంచి. హలో, హలో, హలో. ఏం చేస్తున్నారు ఇక్కడ? పక్కలండి. ఇక్కడ ఎవరో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే మీరు అది దేశం అంతా ప్రసారం చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకేనో లాభం ఉందా? లేదు. ఏం చేస్తున్నారు ఇక్కడ? సమాజ్ సేవ. అసలు మీడియా అంటే ఏంటో తెలుసా? మీడియా అంటే నలుగురు మంచి కోరేది, నలుగురిలో చైతన్యం రగిలించేది. అది మీడియా అంటే. ఇలా చేయడం లేదు. అందరూ సమాజంలో మార్పు రావాలనుకుంటున్నారు, కానీ సమాజం మారాలంటే ముందర ఇలాంటి రిపోర్టర్లు, ఇలాంటి మీడియా మారాలి. అప్పుడే ప్రజల్లో మార్పు వస్తుంది. మీడియా అంటే బిల్డింగ్ ద నేషన్ బట్ నాట్ బ్రేకింగ్ ద నేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.